Good morning, students. Today's topic, most important one in thermodynamics, that is unit 1, entropy. Entropy, here tropy is a Greek word, that is meaning is transformation. So entropy is measurement of molecular randomness. So సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సిస్టమ్ అనుకుంటే, సో హ్యావింగ్ మాలిక్యూల్స్. సో ఎంట్రోపీ మెజర్స్ ద ర్యాండమ్నెస్ ఆఫ్ ద సిస్టమ్. ఇక్కడ మాలిక్యూల్స్ అన్నీ ర్యాండమ్గా మూవ్ అవుతుంటాయి. ఆఫ్ కోర్స్ we studied in kinetic theory of gases. సో ఇక్కడ సిస్టమ్ కంటైనింగ్ మాలిక్యూల్స్. సో ఎంట్రోపీ అంటే ర్యాండమ్, ఇట్ మస్ట్ మెజర్స్ ద ర్యాండమ్నెస్ ఆఫ్ ఏ సిస్టమ్. సో ర్యాండమ్నెస్ ఆఫ్ ఏ సిస్టమ్ సింపుల్గా చెప్పాలంటే, అంటే ఇప్పుడు ఒక సిస్టంలో మాలిక్యూల్స్ యొక్క ర్యాండమ్నెస్ ఎంత ఉంటే ఆ సిస్టమ్కి ఎంట్రోపీ ఎక్కువ ఉన్నట్టు. ఫర్ సపోజ్ యూనివర్స్లో ఎంట్రోపీ ఉంటుంది, ఎందుకంటే అన్నీ మన సిస్టమ్స్ అని అనుకుంటాం కదా. సో మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి యూనివర్స్ హ్యావింగ్ మాలిక్యూల్స్, సో ఎంట్రోపీ ఆల్సో కన్సిడర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మాలిక్యూల్ యొక్క ర్యాండమ్నెస్ని ఎంట్రోపీ అనొచ్చు. మాలిక్యూల్స్ ర్యాండమ్గా ఉంటే ఎంట్రోపీ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ వి కన్సిడర్ గ్యాస్ అండ్ వి కన్సిడర్ ఏ సాలిడ్ మెటీరియల్, ఎనీథింగ్. సో ఇక్కడ ఎంట్రోపీ అనేది దేనికి ఎక్కువ ఉంటుంది? సో ఒకసారి డెఫినేషన్ చదివి ఎంట్రోపీ అనేది దేనికి ఎక్కువ ఉంటుందో చెప్పండి. సో ఎంట్రోపీ అంటే ఏంటిది? మెజర్మెంట్ ఆఫ్ మాలిక్యులర్ ర్యాండమ్నెస్. మాలిక్యూల్స్ ఎక్కువగా ర్యాండమ్గా మూవ్ అవుతే ఎంట్రోపీ ఎక్కువ ఉంటుంది ఆ సిస్టమ్కి. సో ఇప్పుడు ఇక్కడ మాలిక్యూల్స్ అనేవి ఏ సిస్టంలో ర్యాండమ్గా మూవ్ అవుతాయి అంటే, అఫ్కోర్స్ గ్యాస్లో మాలిక్యూల్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి కాబట్టి, ఫ్రీగా మూవ్ అవుతాయి కాబట్టి అఫ్కోర్స్ ర్యాండమ్నెస్ అనేది ఈ గ్యాస్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఎంట్రోపీ అనేది గ్యాస్ మాలిక్యూల్స్కి ఎక్కువ ఉంటుంది. ఇన్ ద కేస్ ఆఫ్ సాలిడ్ విషయానికి వస్తే, మాలిక్యూల్స్ అనేవి జనరల్గా సాలిడ్ ప్రాపర్టీలో మాలిక్యూల్స్ అనేవి టైట్గా బౌండ్ అయి ఉంటాయి కాబట్టి కంపేర్ టు గ్యాస్ మాలిక్యూల్స్తో కంపేర్ చేస్తే ఎంట్రోపీ అనేది సాలిడ్ ప్రాపర్టీకి, సాలిడ్ సిస్టమ్కి ఎంట్రోపీ అనేది తక్కువ ఉంటుంది. గ్యాస్ మాలిక్యూల్స్ అయితే ఎంట్రోపీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ర్యాండమ్నెస్ అనేది జనరల్గా మాలిక్యూల్స్ అనేవి గ్యాస్ ఫ్రీగా ఉంటాయి కాబట్టి గ్యాస్లో ఎక్కువ ర్యాండమ్గా మూవ్ అవుతుంటాయి కాబట్టి ఎంట్రోపీ ఈజ్ మోర్ దెన్ గ్యాస్ when compared to సాలిడ్. సో ఇక్కడ ఎంట్రోపీ denoted by S. So the formula is change in heat by temperature. So change in heat by temperature. So that is delta S is equals to change in entropy. Delta S is equals to dq by T. This is the formula. So units for entropy, joule for Kelvin. This is the entropy definition. Measurement of disorderness of a system. Simple ఇంకో విధంగా చెప్పాలంటే, measurement of disorderness of a system. అంటే సిస్టమ్ అనేది ఎక్కువ డిజార్డర్లో ఉంటే ఎంట్రోపీ ఎక్కువ ఉన్నట్టు. సో మెజర్మెంట్ ఆఫ్ డిజార్డర్నెస్ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఎంట్రోపీ, denoted by S. సో చేంజ్ ఇన్ హీట్ బై టెంపరేచర్, యూనిట్స్ joule for
Kelvin. This is about entropy. So next, enthalpy. So enthalpy means, సో ఒక టీ కప్ ఉంది అక్కడ. సో టీ అనేది హాట్గా ఉందా కోల్డ్గా ఉందా అనేది ఎంథాల్పీ ద్వారా చెప్పొచ్చు. అంటే సింపుల్గా డిఫైన్ చేయాలంటే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ పీవీ. హియర్ హెచ్ ఈజ్ heat content, so enthalpy denoted by H is equals to U plus PV. అంటే ఇక్కడ U అనేది ఇంటర్నల్ ఎనర్జీ, P అనేది ప్రెషర్. సో ఆల్ వీ నో దట్ V అనేది వాల్యూమ్. సో ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే ఈ చిన్న ఈక్వేషన్ గుర్తుంచుకోండి, మీరు థియరిటికల్గా రాసుకోవచ్చు. దట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇక్కడ U అనేది ఇంటర్నల్ ఎనర్జీ. సో ద సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ ఎనర్జీ SUM, the sum of the internal energy and the product of the pressure and volume of a thermodynamic system is called enthalpy. I'll write down. The sum of the internal energy U and the product of the pressure and volume of a thermodynamic system. So H is equal to U plus PV అంటే the sum of the internal energy and product of pressure and volume. So this is about the definition of enthalpy. H is equals to U plus PV. So enthalpy అనేది దిస్ ఇస్ అబౌట్ ఎంథాల్పీ. ఒక టీ కప్ తీసుకుంటే టీ అనేది హాట్గా ఉందా కోల్డ్గా ఉన్నది ఎంథాల్పీ ద్వారా చెప్పొచ్చు. ఒక సిస్టమ్ యొక్క స్టేట్ని ఎంథాల్పీ ద్వారా డిఫైన్ చేయొచ్చు. సో యూనిట్స్ కిలో జూల్, దట్ ఈస్ SI యూనిట్.